కార్యక్రమంలో భాగంగా వారణమాయిరం అనగా కళ్యాణకర్తలు ఎవరైతే ఉంటారో వారికి ఆడబడుచు ఉన్న వారికి స్వామివారి ఎదుట కూర్చోబెట్టి పసుపు కుంకుమలు నూతన వస్త్రాలు సమర్పించి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాల భోగభాగ్యాలతో పాటు సిరి సంపదలతో వర్ధిల్లాలని స్వామివారి ఎదుట చేసే కార్యక్రమం అనేది ఒక 5 నిమిషాలు ఉంటుంది. తదుపరి మళ్ళీ మనం కళ్యాణ గానంలోకి వెళ్దాం. కళ్యాణకర్తలు ఒకవైపు కూర్చోండి, వారికి ఎదురుగా ఆడపడుచులు కూర్చోబెట్టండి. మీరు ఉన్నారు ఆత్మబంధముగా. ఇప్పుడు మీకు 20 ఆడపిల్లలు, సాక్షాత్తు శ్రీదేవి భూదేవి. మీరు ఆడపిల్లల వారు కదా, మీకు భయం ఉంటుంది. ఈ కన్యాదానం చేసిన తర్వాత కోరదాని కోరికలు ఏమైనా కోరితే తీర్చలేమేమో, కాబట్టి ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పండి అని అడుగుతున్నారు. అమ్మ కళ్యాణకర్తలు మీరు చెప్పండి. ఆర్గనైజర్ గారు, నారాయణపుర నివాసస్తులైన ఆకాశరాజు ధరణీదేవి స్థానంలో ఉన్న మేము మా ప్రథమ కుమార్తె అలమేలు మంగ తాయారును, ద్వితీయ కుమార్తె పద్మావతి దేవిని, శేషాచల నివాసస్తులైన వకుళామాత ప్రియపుత్రుడు శ్రీనివాసునకు ఇచ్చి కన్యాదానము చేయుటకు దేవతా ఋషి అయిన బృహస్పతుల వారు నిర్ణయించిన శుభముహూర్తమునకు ఇదియే మా ఆహ్వాన శుభలగ్న పత్రిక. అమ్మ కొబ్బరికాయ దొల్లించండి అమ్మ ఆడపడుచు వైపుకి. దొల్లించిన తర్వాత దానిపై చేసి పెట్టుకోండి. సాక్షాత్తు శ్రీదేవి సాక్షాత్తు భూదేవిని మీ ఇంటికి పంపిస్తున్నాము, కాబట్టి మీకు ఏమైనా కట్నాలు కానీ కానుకలు కానీ కావాలంటే కోరుకోండి. అమ్మ ఆడపడుచుల వారు, ఇదే మంచి సమయం, అడగండి మా ప్రెసిడెంట్ గారిని. సమయాన్ని మించి నా కోరికలు మించి నా పుట్టిన వారు నాకు తీర్చారు. నాకు ఎటువంటి ఆశ కోరికలు లేవు. మా అరుణాచల అనుబంధం చివరి వరకు ఇలా కొనసాగాలని నేను ఆ వెంకటేశ్వర స్వామి కోరుకుంటున్నాను. ఒకసారి చప్పట్లు కొట్టండి ఆడపడుచు వారికి. చక్కని మాట అన్నారు. ఇక్కడ ఏమిటి అంటే ఎవరు ఏమీ కోరుకోరు, ఎందుకంటే సాక్షాత్తు శ్రీదేవి మన ఇంటికి వచ్చేస్తుంది. శ్రీదేవి అంటే పొడవిలో ఉన్న నవనిధులకు అధిపతి ఆ తల్లి. అలాగే ఎకరాలు అడుగుదామంటే భూదేవి మన ఇంటికి వచ్చేస్తుంది. అటువంటి భూదేవి మన ఇంటి వద్ద ఉన్న వేరే భాగ్యం మనకిద్దలకు. అమ్మ ఆడపడుచులు మీరు చెప్పండి అమ్మా. పాడి పంటలతోటి, సిరి సంపదలతోటి, ధన ధాన్యములతోటి, బిడ్డ పాపలతోటి నిండు నూరేళ్లు ఉండాలని ఆడపడుచులమైన మేము మనస వాచ కర్మణ శ్రీనివాసుల పదసాక్షిగా కోరుకొనుచు పుట్టింటి వారికి పెట్టు పసుపు కుంకుమలు. కళ్యాణకర్తలకు ఒకసారి మైకి ఉంది. కళ్యాణకర్తలు మీరు చెప్పండి అమ్మా. మా ఆడపడుచులైన మీరు మా 20 బిడ్డలతోటి కలిసి పండుగలకు, పబ్బాలకు, పుణ్య కార్యక్రమములకు, శుభకార్యములకు మా ఇంటికి విచ్చేసి మేము పెట్టు విందు భోజనములు ఆరగించి పసుపు కుంకుమలు స్వీకరించి ఆనందముగా సంతోషముగా వస్తూ వెళుతూ ఉండవలసిందిగా కోరుకొనుచు పుట్టింటి వారమైన మేము మనస వాచ కర్మణ శ్రీనివాసుల పదసాక్షిగా కోరుకొనుచు ఆడపడుచులకు పెట్టు పసుపు కుంకుమలు. ఓం నమో వెంకటేశాయ. పండుగలకు పబ్బాలకు ఆడపడుచుని ఇంటికి పిలవాలండి ప్రెసిడెంట్ గారు. మీరు ఫ్రెండ్ కూర్చోండి.
మీకు ఆడపడుచులకే ఆవిడ ఎవరు మాట్లాడుకోలేదు కదా అందుకని నేను అడుగుతున్నాను.